కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని అట్టుడిగిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈరోజు నిజానికి దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అవుతోంది. నీట్ లాంటి అత్యున్నతమైన పరీక్షల్ని కూడా పేపర్ లీక్ చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం చాలా తారస్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం దీనిపైన ఇప్పటివరకు ఆన్లైన్కే పరిమితమైన ఈ యొక్క సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఆఫ్లైన్లో కూడా వచ్చింది. ఆన్లైన్కే కేవలం పరిమితమైంది. ఇది కేవలం మీమ్స్కే పరిమితం. దీంతో పెద్ద ఎత్తున అంటే 1 కోటి మంది ఫాలోవర్స్ వచ్చిర్రు. ఇది ఏం చేస్తుందో ఏమో అనుకున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఢిల్లీలో ధర్నా చేసేందుకు కూడా కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు దానికి సంబంధించిన అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే, సో తను అమెరికా నుంచి నేరుగా ఢిల్లీకి రావడం కాకుండా ఒక పుస్తకంతో అందరికీ అభివాదం చేస్తూ చక్కగా పోలీస్ స్టేషన్కి పోయిండు. ఎందుకంటే దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం కూడా నీరుగారిపోతుంది. అత్యున్నతమైన పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఇట్లా పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారం కనుక ఇలానే కొనసాగితే కష్టపడ్డ పిల్లలందరికీ వయసు అయిపోయి ఉద్యోగాల కోసం చూస్తున్న వారంతా కూడా తాము ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ యొక్క సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నా చేస్తున్న పరిస్థితి. అయితే తొలుత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం దీనికి అనుమతులు ఇస్తుందా లేదా అనే అనుమానాలు కొనసాగిన నేపథ్యంలో అభిజిత్ దీప్కే సరాసరి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ ధర్నా కోసం పర్మిషన్ ఇవ్వాలని కోరడంతో అక్కడ పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు కేవలం 1000 మందితో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి పర్మిషన్ ఇచ్చింది. సో ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద చేరుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తున్నారు. సో ఈ ధర్నా నీట్ లాంటి పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంలో పారదర్శకంగా విచారణ చేపట్టడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, అదేవిధంగా విద్యాశాఖను ప్రక్షాళన చేయాలి. ఈ డిమాండ్లతోటి ధర్నా కొనసాగుతుంది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి, అక్కడ మొత్తం జామర్లు ఏర్పాటు చేసిరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం ఏర్పాట్లు అయితే చేసిరు. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఈ యొక్క జాతీయ జెండా, అదేవిధంగా పువ్వులు, పుస్తకాలతోటి నిరసన చేస్తున్నారు ఈరోజు. నిజానికి ఇది ఒక మలుపు తీసుకుంటుందా? కేంద్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులను, అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదించేందుకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పనిచేస్తుందా? నిజానికి అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇది మొన్నటిదాకా మనం చూసినాం, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని ఒక పాకిస్తాన్ ఏజెంట్ సంస్థగా, లేదంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ఏజెంట్ సంస్థగా ప్రతిబింబించాలనే ఒక కోణంలో పోస్టులు పెట్టిన నేపథ్యం మనం చూసినాం. కానీ కేవలం ఒక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ నేపథ్యంలో కాక్రోచ్లుగా నిరుద్యోగులను సంబోధించడమే ఈ పార్టీకి ఒక కారణంగా కనిపిస్తుంది. అయితే